గ్రేట్నెస్ ఈజ్ నాట్ బోర్న్ విత్ పవర్, ఇట్స్ బోర్న్ విత్ పెయిన్. గొప్పతనం అనేది శక్తితో పుట్టదు, అది బాధతో పుడుతుంది. ఇది ఫుట్బాల్ కథ కాదు, కేవలం ఒక బాలుని కథ. అతని శరీరం ఎప్పటికీ పెరగదని తెలిసింది, కానీ అతని కళలు పెరిగాయి. ఇది లియోనెల్ ఆండ్రియాస్ మెస్సీ కథ. 11 సంవత్సరాల వయసులో గ్రోత్ హార్మోనియల్ డెఫిషియన్సీ అనే వ్యాధితో బాధపడుతున్న ఒక చిన్న బాలుడి కథ. హాయ్, హలో, వెల్కమ్ టు క్రిస్టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ప్రపంచంలోనే పేరుగాంచిన ది గోట్, ద గ్రేట్నెస్ ఆఫ్ ఆల్ టైమ్ మెస్సీ, ఫుట్బాల్ ఆటగాడు, ప్రపంచ ఆటగాడి కథ ఈరోజు నా ఛానల్లో చూద్దాం. అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇన్స్పిరేషనల్ వీడియోస్ నా ఛానల్లో మరిన్ని మీకు అందుబాటులో ఉంటాయి. నా వీడియోస్ మీ ఫోన్లోకి రావాలంటే ప్లీజ్ లైక్ చేయండి వెంటనే, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం నా వీడియోస్ వాచ్ చేస్తే. అలాగే కామెంట్ కూడా చేయండి. లియో ఆండ్రెస్ మెస్సీ 1987 జూన్ 24న జన్మించాడు. అలాగే అతను అర్జెంటీనా జాతీయ ఫుట్బాల్ కెప్టెన్గా కూడా ఉన్నాడు. అత్యుత్తమ ఆటగాడిగా ఎన్నో పురస్కారాలు, ఫుట్బాల్ చరిత్రలో 12 క్లబ్ లీగ్ టైటిల్స్, 4 UEFA టైటిల్స్, 2 కోపా అమెరికాలు, 1 ఫిఫా ప్రపంచ కప్తో సహా 46 టీమ్ ట్రోఫీలు గెలుచుకున్న ఏకైక ఆటగాడు మెస్సీ. తల్లిదండ్రులు జార్జి అండ్ సెలియా దంపతులకు జన్మించాడు. ఒక మధ్యతరగతి కుటుంబం అని చెప్పుకోవచ్చు. ఫుట్బాల్ను ఇష్టపడే సన్నిహిత కుటుంబం చుట్టుపక్కల ఉండటం వల్ల ఫుట్బాల్ మీద ఇష్టం పెంచుకున్నాడు. అతని అమ్మమ్మ చిన్నప్పటి నుంచే ఫుట్బాల్ మ్యాచ్లకు అలాగే ట్రైనింగ్ క్లాసులకు తీసుకెళ్తూ ఉండేది. అమ్మమ్మ మనవడిని బాగా ప్రోత్సహించింది. తన అమ్మమ్మ 11వ ఏట మరణించినప్పటికీ అతను ఏ మ్యాచ్లో విజయం సాధించినా ఆకాశం వైపు చూసి అమ్మమ్మకు నివాళులు అర్పిస్తాడు. 4 సంవత్సరాల వయసులోనే లోకల్ ఫుట్బాల్ క్లబ్లో చేరాడు. 6వ సంవత్సరంలో 500 గోల్స్ చేశాడు. 11వ సంవత్సరంలో గ్రోత్ హార్మోనియల్ డెఫిషియన్సీ వల్ల అతను ఇక పెరగడు అని చెప్పి తెలిసింది. ఆ జబ్బుకు చికిత్స ఖరీదైనది. అతని కుటుంబం ఆ ఖర్చును భరించలేకపోయింది. అర్జెంటీనాలోని ఫుట్బాల్ క్లబ్ లో అన్నారు, అతను చాలా టాలెంటెడ్ పర్సన్ కానీ చాలా చిన్నవాడు. ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు వారి కెరీర్ కి ముగింపు అవుతుంది. కానీ మెస్సీకి ఇది ప్రారంభం మాత్రమే. అర్జెంటీనాలో ఉన్న క్లబ్ మెంబర్స్ అతన్ని విభేదించిన బార్సిలోనా వారు పిల్లవాడు అని చూడలేదు, కేవలం అతని టాలెంట్ ని చూశారు. 2000 సంవత్సరంలో బార్సిలోనాలోని మెస్సీకి చికిత్స చేయించడానికి డబ్బు చెల్లించడానికి అంగీకరించింది. ఒప్పందం రుమాలుపై రాసుకున్నారు. అది ఒక సాధారణ కాగితం, అది ఒక చారిత్రక నిర్ణయం. ఒక చిన్న పిల్లవాడు తన ఇంటిని, తన కుటుంబాన్ని, తన దేశాన్ని వదిలి, కంఫర్ట్ జీవితాన్ని వదిలేసి, దేశం వదిలేసి తన కళను నెరవేర్చడానికి బయలుదేరాడు. మెస్సీ పెద్దగా మాట్లాడాడు, ఆడంబరంగా ఉండడు, చాలా సింపుల్ గా ఉంటాడు. కేవలం అతను తన పని మీద శ్రద్ధ చూపాడు. అందరికంటే కఠినమైన శిక్ష తీసుకున్నాడు. పడ్డాడు, లేచాడు, పడ్డాడు. నెమ్మదిగా ఆ బాలుడు బంతితో ఆటను ఒక మాంత్రికుడిలాగా ఆట ఆడాడు. ప్రేక్షకులు అందరూ, ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. డిఫెండర్స్ అతన్ని ఆపలేకపోయారు. ప్రపంచం మొత్తం ఆశ్చర్యంగా చూస్తుంది మెస్సీని. 4 ఛాంపియన్ లీగ్స్, అలాగే 10 టైటిల్స్, 7 బ్యాలన్ డిఓల్ అవార్డులు, ఒక క్యాలెండర్ సంవత్సరంలో 91 గోల్స్. అందరూ షాక్ అయ్యారు, అసలు అతను మనిషేనా అని. కానీ ప్రతి గోల్ వెనుక సంవత్సరాల కష్టం, త్యాగం ఉంది. అతనికి ఒక బాధ మిగిలిపోయింది. అర్జెంటీనా ఫైనల్ తర్వాత ఓటమి తర్వాత అందరూ అతన్ని నిందించారు. అతను కేవలం క్లబ్ కోసమే మాత్రమే ఆడతాడు, దేశం కోసం ఆడాడు, అతను గెలవడు అని. ఇంటర్నేషనల్ ఫుట్బాల్ నుంచి రిటైర్ అయ్యాడు. 2 సార్లు రిటైర్ అయ్యాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఆడాడు. కోపా అమెరికా 2021, ఫైనాలిసిమా 2022, ఫిఫా వరల్డ్ కప్ 2022, 35వ సంవత్సరంలో ప్రపంచం ఎదురు చూసిన కప్పును మెస్సీ గెలిపించాడు. బాలుడు కాదు, ప్రతిభ కాదు, ఒక లెజెండ్ గా గెలిచాడు మెస్సీ. ఆ రోజు ఫుట్బాల్ గెలవడమే కాదు, న్యాయం కూడా గెలిచింది. మెస్సీ కన్నీళ్లతో బార్సిలోనాను విడిచిపెట్టాడు. PSG తరపున ఆడాడు, ఆపై ఆనందాన్ని ఎంచుకున్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శక్తివంతంగా ఉండడానికి బిగ్గరగా మాట్లాడాల్సిన పని లేదు. మన పనిని స్థిరంగా చేసుకుంటూ పోతే, కన్సిస్టెన్సీగా చేసుకుంటూ పోతే మనం విజయం సాధించవచ్చు అని చెప్పి మనకి మెస్సీ నిరూపించాడు. అతను కీర్తి కోసం ఎప్పుడూ చూడలేదు, కానీ అతన్ని కీర్తి వెంటాడింది. అతను ఎప్పుడూ మాట్లాడలేదు, అతని పని మాత్రమే మాట్లాడింది. వాళ్ళు అతను చిన్నవాడన్నాడు, కానీ అతను పెద్దవాడయ్యాడు, ప్రపంచ స్థాయి ఆటగాడయ్యాడు.
ప్రపంచంలోనే ఫుట్బాల్ దిగ్గజంగా మారాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని పెంచుకున్నాడు మెస్సీ. అతన్ని బలహీనుడన్నారు, అతడు గెలవడు అన్నారు. లియోనెల్ మెస్సీ అతను కేవలం ఆటను మాత్రమే గెలవలేదు, కేవలం ట్రోఫీలు మాత్రమే గెలవలేదు, అతను సమయము, శ్రమ, విధిని గెలుచుకున్నాడు. ఈరోజు నువ్వు చిన్నవాడిగా భావిస్తే, నువ్వు చేసే పనిలో నువ్వు చిన్నగాడిగా భావిస్తే, ఒకప్పుడు మెస్సీని కూడా అందరూ చిన్నవాడిగా చూశారు. ఈరోజు ప్రపంచం గుర్తించే స్థాయికి ఎదిగాడు. ఈ మధ్య 2 రోజుల క్రితం మెస్సీ మన భారతదేశంలో చూస్తే అతని ఫాలోయింగ్ కానీ ప్రపంచ మీడియా మొత్తం అతన్ని చూస్తుంది. అతనితో ఒక ఫోటో దిగాలంటే 10 లక్షల రూపాయల నుంచి ₹1,00,00,000 దాకా చెల్లిస్తారు అభిమానులు. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మెస్సీ గురించి ఒక ఇన్స్పిరేషనల్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.